ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా నూతన సంవత్సరం చాలా అందరూ ఆనందిస్తున్నారని అనుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక ఆశీర్వాదం, కీర్తనల గ్రంథం 65వ సంకీర్తన 11వ వచనము. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ అడుగుజాడలు సారము వెదజల్లుచున్నవి. ప్రియులారా, ఈ వాక్యం మన జీవితం అంతటిపై దేవుని కృప కప్పబడి ఉన్నదని మనకు తెలియజేస్తుంది. గడిచిన సంవత్సరం అంతా ఆయన దయ మనల్ని కాపాడింది. మనకు ఎదురైన కష్టాల మధ్య కూడా ఆయన సన్నిధి మనల్ని నడిపించింది. దేవుడు ముందుగా నడిచే చోట ఆశీర్వాదాలు, సమృద్ధి, ఫలం కలుగుతాయి. మన మార్గాలు ఎండిపోయినవిగా కనపడినా ఆయన అడుగుజాడలు అక్కడ సారాన్ని వెదజల్లుతాయి. కాబట్టి రాబోయే దినాల విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని దయ మనకు కిరీటమై ఉంటే ప్రతిదినము కూడా ఆశతో, ఆశీర్వాదంతో నిండిపోతుంది. ఆయనను అనుసరించి నడిచినప్పుడు మన జీవితం ఇతరులకు కూడా గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, కనికరం గల దేవా, మా జీవిత కాలమంతయు నాయన నీ దయా కిరీటంతో అలంకరించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మా ముందుగా మీరే నడిచి మా మార్గములన్నిటిలో సారము వెదజల్లుచున్నందుకు మీకు వందనాలు. రాబోయే దినాల్లో మమ్మల్ని మీ చిత్త ప్రకారమే నడిపించండి. మా జీవితం మీ మహిమకు ఫలవంతంగా ఉండినట్లు చేయమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమెన్.